హాయ్ హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. థంబ్నెయిల్ చూసారు కదా, ఇంకా వీడియోలోకి వచ్చేద్దామా. మనలో చాలామంది ఆడవాళ్ళు పాలపై మీగడ లేదా పెరుగుపై మీగడ తీసి ఒక గిన్నెలో లేదా ఒక కంటైనర్లో స్టోర్ చేస్తూ ఉంటారు. అలా తీసి పక్కన పెట్టుకున్న వెన్నని ఒక 20 డేస్కి లేదంటే మంత్లీ వన్స్కి అని చెప్పి నెయ్యిగా ప్రిపేర్ చేస్తాం కదా. మనం నెయ్యి అయితే చేస్తున్నాం, ఇంకా కొంచెం నెయ్యి మిగిలిపోయే ఉంటుంది. అది ఎలా చూడండి వీడియోలో. ఈ వీడియో చూస్తే మనం ప్రతి నెల ఎంత నెయ్యి వేస్ట్ చేస్తున్నాం అన్నది తెలిసి నెయ్యి ప్రిపేర్ చేయడం అంటేనే చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అండి. అసలు విసుక్కోకుండా చేయాల్సి వస్తుంది. మనం స్టోర్ చేసి పెట్టుకున్న మీగడ మొత్తాన్ని వెడల్పు గిన్నెలోకి అయితే తీసుకోవాలి. తర్వాత దాంట్లోకి వాటర్ యాడ్ చేసుకొని కలుపుతూ ఉండాలి. ఒక్కసారి కాదు, 4 to 5 టైమ్స్ కలుపుతూ ఉంటే వాటర్ కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. మనకి తెలిసిపోతుంది, ప్యూర్ కలర్లోకి వస్తాయి వాటర్ అనేది. వెన్న మాత్రం సపరేట్ అయిపోతూ ఉంటుంది. మనం మేగడ్ని ఫస్ట్ టైం క్లీన్ చేసినప్పుడు వాటర్ అనేది మజ్జిగలా మారుతుంది కదా, దాన్ని చాలామంది తాగుతూ ఉంటారు. నేను చాలాసార్లు చూసా. అలా తాగడం అస్సలు హెల్త్కి మంచిది కాదు. ఎందుకంటే మనం ఒక 20 డేస్ లేదా ఒక 30 డేస్ ఉంచుతాం కదా స్టోర్ చేసి. అలా ఉన్నప్పుడు అందులో చాలా బ్యాక్టీరియా ఉంటుంది కదా. ఇవన్నీ అంటే మనం ఎలానో నెయ్యిలో ప్రిపేర్ చేస్తాం కాబట్టి పర్లేదు. ఆ మజ్జిగ చాలా అన్సేఫ్ అండి, మీకు తెలియట్లేదు. అది మిగిలితే కనుక మొక్కలకి వేసేయండి తప్ప మీరు మాత్రం తాగొద్దు దయచేసి. మనం సపరేట్ చేసి పెట్టుకున్న వెన్న మొత్తాన్ని మందపాటి గిన్నెలోకి తీసుకొని స్టవ్ పై మరిగించాలి. మరిగేటప్పుడు చూడండి, అది అంత భలే బ్యూటిఫుల్గా ఉంది కదా. వెన్న మరిగేటప్పుడు ఇలా స్టార్టింగ్ స్టేజ్ అంటే ఈ టెక్స్చర్లో ఉంటే కనుక పర్లేదు, హై ఫ్లేమ్లో పెట్టి ఉంచవచ్చు. వెన్న మరుగుతూ ఉన్నప్పుడు కలర్ మారుతూ ఉంటుంది కదా, అప్పుడు మాత్రం దయచేసి హై ఫ్లేమ్లో పెట్టకండి, ఎందుకంటే త్వరగా మాడిపోద్ది. వీలైనంత వరకు లో ఫ్లేమ్లో మరిగించడానికి మాత్రమే ట్రై చేయండి. అప్పుడప్పుడు ఇలా గరిటతో కలుపుతూ ఉంటే అడుగంటకుండా ఉంటుందన్నమాట. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లా. వీలైతే సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా ప్లీజ్. నెయ్యి మొత్తం మరిగిపోయిన తర్వాత నేనైతే అందులోకి కొద్దిగా మెంతులు, కరివేపాకు అయితే వేస్తా స్మెల్ కోసం. మీరైతే ఏం వేస్తారు కమెంట్ చేయండి. కొద్దిగా మెంతులు వేసాను, అలానే కొంచెం సేపు ఆగి కరివేపాకు అయితే వేసా. చూడండి లాస్ట్లో ఎలా ఉంది. ఇంకా కొంచెం మరగాలన్నమాట. నేను మా మామ అయితే అసలు నెయ్యి అన్నదే సరిగ్గా తినము. పిల్లాడికి మాత్రమే, వాడు మాత్రమే డైలీ తింటాడు. మేమేంటంటే ఓన్లీ కావాలంటే బిర్యానీలోకి లేదంటే సేమియాలోకి ఇట్లా అవసరం వచ్చింది కదా, డ్రై ఫ్రూట్స్ వేపి వేయాలన్నా లేదంటే బిర్యానీ పైన కొంచెం లేయర్ వేయాలన్నా నెయ్యి అవసరం వచ్చింది కాబట్టి వాటికే వాడతాం. పిల్లాడికి మాత్రం కంపల్సరీ డైలీ కావాల్సిందే. ఇంకా మాటల్లోనే మన నెయ్యి కంప్లీట్ అయిపోయింది. ఇంకా చల్లారిపోయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుందాం. నెయ్యి అయితే కంప్లీట్గా చల్లారిపోయింది. ఇంకోండి బౌల్ ఉంది కదా, బౌల్లోకి అయితే తీసేస్తున్నా. ఈ స్టెయినర్ అయితే నాది ప్లాస్టిక్ది, స్టీల్ది ఉంది కానీ అది పాలల్లో ఉండిపోయింది. ఇంకా అందుకని చెప్పి ఇంకా తీసి కడగడం ఎందుకులే, ఎలాగో చల్లారిపోయింది కదా నెయ్యి అని చెప్పి నేను ఈ స్టెయినర్ అయితే వాడుతున్నాను. మీరైతే స్టీల్ స్టెయినరే వాడుకోండి, పర్లేదు ఏం కాదు. ఇదైతే కరిగిపోద్దామని భయం ఉండొచ్చు, కానీ చల్లారిపోయింది కదా నెయ్యి అనేది, అందుకని ఏం కాదు కాబట్టి నేను ఇలాగ ప్లాస్టిక్ అయితే యూజ్ చేస్తున్నాను. ఈ సపరేట్ చేసేటప్పుడు మిగిలిపోయింది కదా, దీని పేరేంటన్నది అంత ఐడియా లేదు కానీ నాకు ఈ పల్ప్ అనేది సపరేట్ అయిపోతుంది కదా. సపరేట్ అయిపోయిన తర్వాత చల్లారిపోయాక కొంచెం అంటే ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి. నేనైతే కొంచెమే ప్రిపేర్ చేశాను కాబట్టి నాకు కొంచెం పల్పే వచ్చింది, అందుకే ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేశాను. మీరైతే 2 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇలాగా 5 to 6 minutes లేదంటే 4 to 5 minutes అలా కుక్ చేయండి. ఇదంతా దగ్గర పడేంత వరకు కూడా నెమ్మదిగా గరిటతో కలుపుతూనే ఉండాలి. లాస్ట్ వరకు వీడియో చూడండి, అప్పుడు అర్థమవుతుంది మీరు ప్రతి నెల ఎంత నెయ్యి వేస్ట్ చేస్తున్నారో, ఎంత పడేస్తున్నారో అని. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే స్ట్రెయిన్ చేసేసుకోవాలి. స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత అప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేయండి. ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తే తర్వాత తీయొచ్చు. ఈ నెయ్యి చూసారా, ఇప్పుడు నేను చేశాను కదా నార్మల్గా ఆ నెయ్యి అనమాట. చూసారా పూసలు పూసల కింద ఎలా ఉందో. ఇంకా కొంచెం చల్లారాలి, చల్లారితే బాగా క్లారిటీగా ఉంటుంది. అయినా నాది ఫోన్ క్లారిటీ లేదులేండి, అలానే కనబడిద్ది. చల్లారిపోయింది. చల్లారిపోయిన తర్వాత ఈ కంటైనర్లోకి తీసానమాట. ఇంత వచ్చింది. అది కాకుండా ఇందాక గాజు బౌల్లో చూపించాను కదా, అందులో కూడా ఉంది నెయ్యి. ఇదేమో ఇందాక మనం పల్ప్ సెపరేట్ చేసి తీసాం కదా ఆ నెయ్యి అనమాట. పనికిరాదు పడేద్దాం అనుకున్న దాని నుంచి నెయ్యి చూసారా ఎంత కలెక్ట్ చేసామో మనము. ఈసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ నెయ్యి దోశల్లోకి వాటిల్లోకి అయితే బాగుంటుంది అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా. సరే మళ్ళీ కలుద్దాం, ఉంటాను.